అందరికీ నమస్కారం. మనం క్రిందటి ఎపిసోడ్లో ఋష్యశృంగుడి చరిత్ర గురించి చెప్పుకున్నాం. ఈ ఎపిసోడ్లో పాండవులు ఋష్యశృంగ చరిత్ర ఆలకించిన తర్వాత కౌశికీ నదిలో ఋష్యశృంగుడు స్నానం ఆచరించిన ఆ సరోవరంలో స్నానం ఆచరించి ఆ తర్వాత ప్రయాణమై గంగాసాగర సంగమం సందర్శించి అనేక దాన ధర్మాలు చేస్తారు. ఆ తర్వాత వైతరణి నదిలో స్నానమాచరించి ప్రయాణమై మహేంద్ర పర్వతానికి చేరుకుంటారు. ఆ పర్వతంపై తపస్సాచరిస్తున్న తపోనిధులకు అర్ఘ్యపాద్యాదులు సమర్పించి వారితో ధర్మరాజు, మహనీయులారా, భగవానుడు పరశురాముడి పర్వతం మీద విజయం చేసి ఉన్నాడు కదా, ఆయన దర్శన భాగ్యం కలగజేయమని కోరతాడు. అప్పుడు వారిలో ఉన్న ఒక పరశురాముడి అనుచరుడు అకృత వ్రణముని ధర్మరాజుతో, యుధిష్ఠిర, భార్గవరాముడు నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు. చతుర్దశి నాడు గాని అష్టమి నాడు గాని మేము వారిని సందర్శిస్తాం. రేపు చతుర్దశి కాబట్టి ఈ రోజు మీరు ఇక్కడే రాత్రికి గడిపి రేపు ఉదయం మనం పరశురాముడిని సందర్శించుకుందాం అని అంటాడు. అంతటా ధర్మరాజు పరశురాముడి గురించి చెప్పమని అకృతవర్ణమునిని కోరినప్పుడు ఆ తేజస్శాలి పరశురాముడి గురించి ఈ విధంగా చెప్పటం ప్రారంభిస్తాడు. పూర్వకాలంలో కన్యాకుబ్జంలో గాది అనే మహారాజు ధర్మనిష్టతో రాజ్య పరిపాలన సాగించి అందరి మన్నలను అందుకుంటాడు. ఆ మహారాజు కూతురు సత్యవతి. ఆమె చక్కని చుక్క. కొంతకాలం అయిన తర్వాత గాది మహారాజు తన సకుటుంబంతో అడవికి వెళ్లి తపస్సు ప్రారంభిస్తాడు. సత్యవతి మెల్లమెల్లగా పెరిగి పెద్దదై యుక్త వయసురాలవుతుంది. ఒకసారి భృగు మహర్షి కుమారుడు రుచికుడు ఆ సౌందర్యవతిని చూసి మోహించి ఆ గాది మహారాజు దగ్గరికి వెళ్లి ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని కోరతాడు. అయితే గాది మహారాజు తన కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేయటానికి ఒక కండిషన్ పెడతాడు. మునీశ్వర, మా కులాచారం ప్రకారం నీవు మా అమ్మాయిని పెళ్లి చేసుకోదలుచుకుంటే నీవు కన్యాశుల్కం సమర్పించాలి. గాది మహారాజు ఎందుకు అడిగాడంటే తన కూతురు క్షత్రియ కన్య, సకల సౌఖ్యాలు అనుభవించింది. ఇతను చూస్తే బ్రాహ్మణుడు, ఇతను తన కూతుర్ని ఏం సుఖపెడతాడనే ఉద్దేశంతో అతను చెయ్యలేని పనిని కన్యాశుల్కంగా అడుగుతాడు. మునీశ్వర, ఒక చెవి నల్ల కలువులా ఉండి, అంటే అంత నల్లగా ఉండి, కానీ మిగతా శరీరం అంతా జాబిలి వరే తెల్లగా ఉన్న 1000 గుర్రాలను తెచ్చి సమర్పించినడలా తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు. రుచీకుడు అంగీకరించి వరుణదేవుణ్ణి ప్రార్థించి తాను పెళ్లి చేసుకోబోతున్నానని, దానికోసం 1000 గుర్రాలు కావాలని కోరతాడు. వరుణదేవుడు అంగీకరించి గాది దేశానికి దగ్గరలో ఉన్న గంగా నదిలో ఆ 1000 గుర్రాలను ఆవిర్భవింపచేస్తాడు. అందువల్లనే ఆ ప్రదేశం అశ్వతీర్థంగా ప్రసిద్ధికెక్కింది. రుచీకుడు ఆ 1000 గుర్రాల్ని గాది మహారాజుకు సమర్పించి అతని కూతురైన సత్యవతిని పెళ్లి చేసుకొని ఆమెను తనతో పాటు తన ఆశ్రమానికి తీసుకెళ్లిపోతాడు. సత్యవతి తన భర్తకు భక్తి శ్రద్ధలతో సపర్యలు ఆచరించి అతని మన్ననను అందుకుంటుంది. ఒకరోజు రుచీకుని తండ్రి భృగు మహర్షి ఆశ్రమానికి వచ్చి సత్యవతి చేసిన సేవలకు ఎంతో ఉప్పొంగిపోయి ఏదైనా వరం కోరుకో తల్లి అని అనుగ్రహిస్తాడు. సత్యవతి అతనికి అంజలి ఘటించి, పుణ్యమూర్తి, నాకు నా తల్లికి వేర్వేరుగా పుత్రభాగ్యం కలిగేటట్లు వరం కోరుతుంది. సత్యవతి తన తల్లికి కూడా పుత్రభాగ్యం కలగజేయమని ఎందుకు కోరిందంటే తల్లిదండ్రులకు, అంటే గాది మహారాజుకి తను ఒక్కతే కూతురు, వంశాంకురమైన కుమారుడు లేడు, అందువలన. అలాగే తల్లి అంటూ భృగు మహర్షి, నీవు ఋతుక్రమం అయిపోగానే స్నానమాచరించి శుచివై ఒక మేడి చెట్టు చుట్టూరా ప్రదక్షిణం చేసి ఆ చెట్టుని నువ్వు కౌగిలించుకోవాలి. అలాగే మీ తల్లి అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకోవాలి. మీరిద్దరూ ఇలా యథావిధిగా నిర్వహించిన యెడల మీకు సుపుత్రులు కలగలరు అని ఆశీర్వదిస్తాడు. అయితే పొరపాటున సత్యవతి అశ్వత్థ వృక్షాన్ని, అలాగే ఆమె తల్లి మేడి చెట్టుని కౌగిలించుకుంటారు. అంటే రివర్స్ అయింది. అయ్యో, తప్పు జరిగిపోయిందని సత్యవతి తన మామగారైన భృగు మహర్షి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటుంది. భృగు మహర్షి ఆదరంతో కోడలితో, అమ్మ, దైవ నిర్ణయం వల్ల జరిగిందేదో జరిగిపోయింది. ఈ తప్పిదం వల్ల నీకు ఒక బ్రాహ్మణ కుమారుడు జన్మించి దారుణ క్షత్రియ ధర్మాన్ని అవలంబించగలడు. అంటే అతడే పరశురాముడు. నీ తల్లికి క్షత్రియ పుత్రుడు జన్మించి బ్రాహ్మణ ధర్మం అవలంబించి నిరంతర తపోదీక్షతో బ్రహ్మర్షి అయి లోకంలో ప్రసిద్ధి చెందుతాడు. అతడే విశ్వామిత్రుడు. చూడండి, క్షత్రియ కన్య అయిన సత్యవతి బ్రాహ్మణుణ్ణి వివాహం చేసుకుంది కాబట్టి సత్యవతికి బ్రాహ్మణ కుమారుడు పుట్టి కానీ క్షత్రియ వృత్తి ధర్మాన్ని అవలంబిస్తాడు. అలాగే సత్యవతి తల్లి క్షత్రియురాలు కాబట్టి ఆమెకు ఒక క్షత్రియ కుమారుడు పుట్టి కానీ అతను బ్రాహ్మణ ధర్మాన్ని అవలంబించి బ్రహ్మర్షి అవుతాడు. ఆ ఆదేశం విని కంగారు పడిన సత్యవతి మామగారితో,
తన కొడుక్కి అటువంటి క్రౌర్య పద్ధతి నివారించమని, దానికి బదులుగా తన మనవడికి ఆ క్షత్రియ వృత్తిని కటాక్షించవలసిందని కోరుతుంది. భృగు మహర్షి అలాగేనని ఆ వరాన్ని ప్రసాదించి తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. కొంతకాలానికి సత్యవతికి ఒక కుమారుడు జన్మిస్తాడు. అతడే జమదగ్ని. ధనుర్వేదంలో చతుర్వేదాలలో ప్రావీణ్యాన్ని సంపాదిస్తాడు. పెద్దయ్యాక జమదగ్న మహాముని ప్రసేజన నరేశ్వరుని కూతురైన రేణుకాదేవిని వివాహం చేసుకుంటాడు. ఆ అరణ్యంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని తీవ్ర తపస్సును కొనసాగిస్తుంటాడు. జమదగ్ని రేణుకాదేవులకు 4 కొడుకులు జన్మిస్తారు. రుమణ్వంతుడు, సుషేణుడు, విశ్వావసువు, రాముడు. ఒకనాడు రేణుకాదేవి తన 4 కుమారులతో పండ్ల కోసమని అడవిలో సంచరిస్తున్నప్పుడు, అదే సమయంలో ఒక సరోవరంలో మూర్తిగా దేవత దేశాధిపతి చిత్రరథ మహారాజు కొందరు అందగత్తెలతో జలకాలాడుతూ వినోదిస్తుంటాడు. ఆ అందగత్తెల మధ్యలో చక్కని చుక్కలాగా వెలిగిపోతున్న చిత్రరథ మహారాజు యొక్క వైభవము, ఐశ్వర్యము చూసి రేణుకాదేవి లోపల తమకంతో ఉవ్విళ్ళూరుతుంది. అంటే ఆమె మనసు చెలించింది. ఇంతలో తేరుకొని నిట్టూరుస్తూ తన కుమారులతో ఆశ్రమానికి వచ్చేస్తుంది. జమదగ్ని మహాముని రేణుకాదేవి చిత్రరథ మహారాజుపై మదన వేదనకు లోనైందని తన తపశ్శక్తి ద్వారా గ్రహించి అగ్ని జ్వాల వలె భగ్గున మండిపడి ఒక్కసారి పెద్ద కుమారుని పిలిచి తల్లిని సంహరించమని ఆజ్ఞాపిస్తాడు. కానీ అతడు మాతృమూర్తిని చంపలేనని మౌనంగా ఉండిపోతాడు. ఆ తర్వాత జమదగ్ని ఇంకా రెచ్చిపోయి సుశేషుణ్ణి, విశ్వావసుని పిలిచి ఆజ్ఞాపిస్తాడు తల్లిని చంపేయమని. వారు కూడా కన్న తల్లి మీద మమకారంతో మిన్నకుండిపోతారు. జమదగ్ని మరింత కోపంతో భగ్గుమని ఆ 3 కుమారులను అడవిలో పక్షుల వలె జ్ఞాన విహీనులై సంచరించుగా కానీ శపిస్తాడు. ఆ తర్వాత చివరి కొడుకైన రాముణ్ణి పిలిచి అతనికి ఒక గండ్రగొడ్డలినిచ్చి తన ఆజ్ఞను నెరవేర్చవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అంతే, రాముడు మరి మాట్లాడక తన గండ్రగొడ్డలితో ఒక్క క్షణంలో తన తల్లి కంఠాన్ని నరికివేస్తాడు. అప్పటికి జమదగ్ని కోపావేశాలు చల్లారుతాయి. మరి ముందు వెనుకలో ఆలోచించకుండా కను రెప్పపాటిలో తన ఆజ్ఞను నెరవేర్చిన కుమారుని చూసి ఎంతో ఆనందం వేస్తుంది. కానీ తన కొడుకు సాహస ధోరణిని చూసి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. గొడ్డలితో తన తల్లిని సంహరించిన రాముడికి ఆ రోజు నుంచి పరశురాముడు అని నామం సార్థకమవుతుంది. పరశు అంటే గొడ్డలి. జమదగ్న మహాముని కొడుకుని కౌగలించుకుని ఆనంద ధోరణిలో, నాయనా, నేను ఆజ్ఞ ఇచ్చిన మరుక్షణంలోనే ఇంతటి దుష్కర కార్యాన్ని నెరవేర్చావు. ఎటువంటి వరాలైనా నేను నీకు అనుగ్రహిస్తున్నాను, కోరుకో నాయనా అని ఆదేశిస్తాడు. అప్పుడు పరశురాముడు ఎంతో సంతోషించి ముందుగా తన తల్లిని బ్రతికించమని, తర్వాత సహోదరులని కరుణించమని, మరియు యుద్ధరంగంలో తనకు తిరుగులేని బల పరాక్రమ శక్తిని కటాక్షించి దీర్ఘాయుర్దాయం దయచేయవలసిందని కోరతాడు. మహాతపస్వి జమదగ్ని వాటినన్నిటినీ అనుగ్రహించి పరశురాముణ్ణి ఎంతో అభినందిస్తాడు. ఇంతలోనే రేణుకాదేవి తిరిగి బ్రతికి పరశురాముణ్ణి కౌగిలించుకుని ఆశీర్వదిస్తుంది. అలాగే సహోదరులు పరశురాముని సాహసం, ఔదార్యం, సోదర ప్రేమను అభినందించి తల్లిదండ్రులకు నమస్కరిస్తారు. జమదగ్ని మహర్షి రేణుకాదేవిని ఎందుకు సంహరించమన్నాడంటే, ఆమె మనస్సు ఒక్క క్షణం మదన వేదనతో చలించింది. అది పోవాలంటే రేణుకాదేవి మళ్ళీ జన్మించాలి. అందువల్లే ఆమెను సంహరింపజేశాడు. ఆమె తిరిగి బ్రతికి తన కంటిన కళంకాన్ని పోగొట్టుకుంది. ఆ కాలంలోనే హైహయ వంశానికి చెందిన కార్తవీర్యార్జునుడే మహారాజు అనూపదేశాన్ని పరిపాలిస్తున్నాడు. కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో ప్రపంచంలో అంతటి వీరాది వీరుడెవరూ లేరని ప్రతీతి. ఒకసారి కార్తవీర్యార్జునుడు శత్రువుల మీదకి దండెత్తి వెళ్లి వారిని ఓడించి విజయ గర్వంతో వెనక్కి వస్తూ జమదగ్ని మహాముని ఆశ్రమానికి వచ్చి తన సేనలతో విశ్రమిస్తాడు. ఆ మహాముని తన భార్యతో కార్తవీర్యార్జునికి సత్కారం చేయాలని సంకల్పించినప్పుడు విజయ గర్వంతో వెర్రవీగుతున్న కార్తవీర్యార్జునుడు అది పట్టించుకోకుండా ఆశ్రమంలో ఉన్న బ్రాహ్మణులను అవమానించి చెట్లను పీకేసి ఆశ్రమాన్నంతా అల్లకల్లోలం చేస్తాడు. ఆ పైన ఒక చిన్న లేగదూడ తన తల్లి కోసం పరితపిస్తుంటే అది పట్టించుకోకుండా ఆ హోమదేవుని అపహరించుకుని తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి అరణ్యం నుంచి తిరిగి వచ్చిన పరశురాముడు ఆశ్రమంలో తన తండ్రి ఆ గోవు కోసం కుమిలి కుమిలి ఏడుస్తుంటే జరిగిందంతా తెలుసుకొని అగ్గి మీద గుగ్గిలను చల్లినట్లు
కోపంతో ప్రజ్వరిల్లి కార్తవీర్యార్జుని మీదకు విజృంభిస్తాడు. కార్తవీర్యార్జుని సైన్యం మీద పుంఖాలుగా బాణాలు వేసి వారిని చెదరగొట్టేస్తాడు. ఆ బాణాల ధాటికి చతురంగ సైన్యమంతా చెల్లాచెదురై ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోతారు. 1000 చేతులతో దుర్వార శౌర్యంతో తనతో తలపడిన కార్తవీర్యార్జుని చేతులను ఒక్కొక్కటిని తన బాణాలతో ఖండించి ప్రళయ రుద్రుడు వలె గర్జిస్తాడు. అయినా లక్ష్య పెట్టగా మీదకొస్తున్న కార్తవీర్యార్జుడి శిరస్సును తన గండ్రగొడ్డలితో నరికివేస్తాడు. విజయ గర్వంతో తన ఆశ్రమానికి తిరిగి వస్తాడు. కార్తవీర్యార్జుని కుమారులు అప్పటి నుంచి పరశురాముడి మీద పగబట్టి ఆగ్రహవేశంతో రగిలిపోతున్నారు. ఒకనాడు ఆశ్రమంలో పరశురాముడు లేడని గ్రహించుకొని వేల కొలది సైన్యంతో ఆశ్రమం మీదకి దండెత్తి ఆ ఆశ్రమంలో ఉన్న ముళ్లను అనరాని మాటలతో అవమానిస్తూ ఫలవృక్షాలను మొక్కలను నాశనం చేసి యమదగ్ని మహాముని అయ్యో నాయనా రామా రామా అంటూ పరశురాముడి కోసం గొంతెత్తి ఆక్రోశిస్తుంటే ఆ ముసల మునీశ్వరుడి మీదకు లంఘించి అతని శిరస్సును ఖండించేస్తారు. రేణుకాదేవి విపరీతంగా విలపిస్తూ పరశురాముడి కోసం రోధిస్తుంది. ఆ రోదన ధ్వని విన్న పరశురాముడు అరణ్యం నుంచి ఆశ్రమానికి వచ్చి ఆశ్రమం అంతా చూసి ఎంతో దుఃఖించి తండ్రి దగ్గరికి వెళ్ళి అయ్యో తండ్రి, సమాన దృష్టితో ప్రాణకోటిని అనుగ్రహించిన నీకు ఇంత ఘోర ఆపద సంభవించింది. మౌనంగా తపస్సు చేసుకుంటున్న మిమ్మల్ని ఎలా వధించగలిగారో, మిమ్మల్ని వధించిన గర్వంతో విర్రవీగుతున్నారేమో అని క్షత్రియ జాతినంతా నిశ్శేషంగా నిర్మూలించగలని భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు. తన గొడ్డల్ని తీసుకొని 21 పర్యాయాలు భూమండలం అంతా క్షత్రియ రాజుల కోసం అన్వేషించి వారిని సంహరిస్తాడు. ఆ తర్వాత ఈ భూమండలాన్నంతా స్వాధీనం చేసుకుని ఎన్నో యజ్ఞ యాగాదులు నిర్వహించి మొత్తం భూమిని కశ్యపునికి దక్షిణగా సమర్పిస్తాడు. అటు పిమ్మట సర్వసంగ పరిత్యాగం చేసి ఈ మహేంద్రగిరిపై ఆశ్రమాన్ని నిర్మించుకొని నిరంతర తపోదీక్షను అవలంబించాడు. ఆ విధంగా అకృత వ్రణముని వివరించిన పరశురాముని చరిత్ర విని ధర్మరాజు ఎంతో ఆనందించి సహోదరులతో పాంచాలి దేవితో చతుర్దశి నాడు పరశురాముణ్ణి సందర్శించుకుని అర్ఘ్యపాద్యాదులతో గౌరవిస్తాడు. పరశురాముడు కూడా పాండవులను కుశల ప్రశ్నలు అడిగి వారిని ఆదరిస్తాడు. ఆ తర్వాత పాండవులు దక్షిణ దిక్కుగా చాలా దూరం ప్రయాణించి త్రయంబక పుణ్యక్షేత్రాన్ని సందర్శించి గోదావరి నది దగ్గరికి వస్తారు. పాండవులు గౌతమీ నదిలో స్నాన సంధ్యాదులు ఆచరించి ఎన్నో దాన ధర్మాలు చేస్తారు. అటు పిమ్మట దక్షిణ భారతదేశంలో ద్రవిడ దేశంలో అగస్త్య తీర్థంలో నారీ తీర్థంలో స్నాన సంధ్యాదులు చేసి ఎన్నో దాన ధర్మాలను ఆచరిస్తారు. ఈ ప్రదేశంలోనే ఒకప్పుడు అర్జునుడు విచ్చేసి ఎన్నో పుణ్య కార్యాలను ఆచరించాడని ధర్మరాజుకు చెప్పి అర్జునుడిని ప్రశంసిస్తారు. ఆ తర్వాత పాండవులు ప్రయాణించి సముద్ర తీరంలో ప్రభాస తీర్థంలోకి ప్రవేశిస్తారు. ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో 12 రోజుల పాటు గొప్ప నిష్ఠతో ఉపవాసాలు చేసి ఘోర తపస్సు ఆచరించారు. యాదవ నగరానికి దగ్గరలో ఉన్న ప్రభాస తీర్థంలో పాండవులు వచ్చి ఉన్నారని తెలుసుకొని కొంతమంది యాదవ వీరులతో శ్రీకృష్ణుడు బలరాముడు బయలుదేరి పాండవుల దగ్గరికి వచ్చి వారిని కుశల ప్రశ్నలు అడిగాక కేవలం నారచీరలు ధరించి చిక్కిపోయిన పాండవులను చూసి ఎంతో దుఃఖిస్తారు. సార్వభౌమ భోగాలను అనుభవించదగిన పట్టమహిషి పాంచాలికి సంభవించిన ఈ దుస్థితిని చూసి ఎంతో దుఃఖించి ఆమెను ఓదారుస్తారు. బలరాముడు ఆగ్రహావేశంతో దుర్యోధనాదుల మీద కోపించి భీష్ముడు ద్రోణుడు మొదలగు కురువృద్ధులు ఉన్నా తమకేమీ పట్టనట్లుండటం తగునా అని వారికి తగిన శాస్తి చెయ్యాలని వెంటనే కౌరవులను అంతమొందించి పాండవుల సామ్రాజ్యాన్ని ధర్మరాజుకి అప్పగించాలని ఆవేశపడతాడు. సాత్యకి కూడా బలరాముణ్ణి సమర్థించి శ్రీకృష్ణుడితో వెంటనే అంధ భోజ కైకేయ యాదవ సైన్యాలతో కౌరవుల మీదకు దండెత్తిపోవాలని ఉత్సాహపడతాడు. అది విని శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజుతో వెంటనే మనం దండెత్తిపోవాలని చెప్పినప్పుడు ధర్మరాజు వారిని శాంతింపజేసి మీ వంటి వీరాగ్రేసుల కరుణ లభించినప్పుడు శత్రువులను నోడించటం ఒక లెక్క అయితే భీష్ముడు ద్రోణుడు మొదలుగా గల పెద్దల సమక్షంలో 12 ఏళ్లు అరణ్యవాసం 1 ఏడు అజ్ఞాతవాసం నిర్వర్తించగలనని చెప్పి నేనిక ఇప్పుడు అసత్య పాతిత్యానికి అంగీకరించలేను కనుక నాపై కరుణించి శాంతించవలసిందిగా ప్రార్థిస్తాడు. ఇది విని శ్రీకృష్ణ బలదేవులు మారు మాట్లాడక ఇంక తమ సైన్యంతో బయలుదేరి ద్వారకా నగరానికి వెళ్ళిపోతారు. ఇక పాండవులు తమ తీర్థయాత్రను కొనసాగిస్తూ గంధమాదన పర్వతానికి చేరుకుంటారు. ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ద్రౌపది భీముణ్ణి
సౌగంధిక పుష్పాలు తెచ్చియమని కోరినప్పుడు భీమసేనుడు బయలుదేరి దారిలో హనుమంతుణ్ణి కలుసుకుంటాడు. తర్వాత భీమసేనుడు జటాసురుడనే రాక్షసుని సంహరిస్తాడు. ఇక ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఈ వీడియో మీద కామెంట్ కూడా పెట్టండి. నమస్కారం.